హాయ్ ఫ్రెండ్స్, 6వ తారీఖు 8వ నెల 2024 మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది మీద ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు నిండుకుంటున్నాయి. కాబట్టి కృష్ణానది గురించి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఒకసారి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అన్నది ఒకసారి గమనించండి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది అతి పొడవైన రెండవ స్థానంలో ఉన్నటువంటి అతి పొడవైన రెండవ నది. ఇది మహారాష్ట్రలో జన్మించి తర్వాత కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి అనే గ్రామం, సంగమేశ్వరం అని కూడా అంటారు, మచ్చుమర్రి అనే గ్రామం దగ్గర ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలోని, ఏ ప్రదేశంలోని, ఏ గ్రామం వద్ద ప్రవేశిస్తుంది కృష్ణానది ఆంధ్రప్రదేశ్లోకి అని అడుగుతాడు. తర్వాత ఇది కృష్ణానది కృష్ణా జిల్లాలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది, ఏ గ్రామంలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది, అదేవిధంగా ఏ జిల్లాలో ఏ దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అని కూడా అడగచ్చు. క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో పులిగడ్డ వద్ద ఈ కృష్ణానది 2 పాయలుగా విడిపోతుంది. ఈ 2 పాయల మధ్య ఉన్నటువంటి భూమిని ఏమంటారంటే దివిసీమ అంటారు. మొత్తం కృష్ణానది పొడవు ఎన్ని కిలోమీటర్లు అంటే 1400 కిలోమీటర్లు. ఇది ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలుపుకుని 612 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 485 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది పరివాహక ప్రాంతం పర్సంటేజ్ ఎంత అని అంటే 27.4%. కృష్ణానదికి ఉన్నటువంటి ఉపనదుల పేర్లు గమనించినట్లయితే కృష్ణానదికి కుడివైపున ఉన్నటువంటి ఉపనదులు ఒకసారి చూడండి. తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, దూద్గంగ, పంచగంగ, కొయ్యన, యన్న, ఇవి కుడివైపున ఉన్నటువంటి ఉపనదులు. అదేవిధంగా కృష్ణానదికి ఎడమవైపు ఉన్నటువంటి ఉపనదులు ఒకసారి చూడండి. దిండి, మూసి, భీమ, మున్నీరు, హలియా, పెదవాగు, పాలేరు, ఇవి కృష్ణానదికి ఎడమవైపు ఉన్నటువంటి ఉపనదులు. ప్రతి నది యొక్క ఉపనదులు ఖచ్చితంగా అడుగుతాడు క్వశ్చను. ఏదో ఒక నది ఇచ్చి ఇది ఏ నదికి ఉపనది అని అడుగుతాడు, ఉపనదుల పేర్లు ఇచ్చి. కాబట్టి ఉపనదులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎడమవైపు ఉందా, కుడివైపు ఉందా అని కూడా అడగచ్చు. క్వశ్చన్ టఫ్గా ఇవ్వాలనుకుంటే క్వశ్చన్ ఆ విధంగా కూడా అడగచ్చు. ఇక్కడ కృష్ణానది మీద ఉన్నటువంటి నాగార్జున సాగరం మరియు శ్రీశైలం ప్రాజెక్టుల యొక్క నీటి నిల్వలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, నాగార్జున సాగరం యొక్క నీటి నిల్వ సామర్థ్యం ఎంత అంటే 312 టీఎంసీలు. అదే శ్రీశైలం రిజర్వాయర్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం ఎంత అని అంటే 215 టీఎంసీలు. అదేవిధంగా కృష్ణానది మీదే జోరాల ప్రాజెక్టు ఉంది మరియు సుంకేసుల ప్రాజెక్టు కూడా ఉంది. బంగ్లాలో అల్లకల్లోలం, సైన్యం చేతికి పాలన అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. మన పక్క దేశం, మన భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశంలో ప్రజెంట్ ప్రభుత్వం పడిపోయి సైన్యం చేతికి బంగ్లాదేశ్ పాలన వెళ్ళటం జరిగింది. భారతదేశంతో బంగ్లాదేశ్ యొక్క సరిహద్దు ఎంత అంటే 4096 కిలోమీటర్లు. కాబట్టి మన పక్క దేశానికి ఉన్నటువంటి ఈ పరిస్థితుల వలన భారతదేశానికి కూడా ఎటువంటి సమస్యలు వస్తాయి అనే కోణంలో కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అల్లర్ల వలన ప్రజెంట్ 2 రోజుల్లో 300 మందికి పైగా చనిపోవడం జరిగింది. కాబట్టి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా చేసి భారతదేశ్కు ప్రత్యేక విమానంలో రావడం జరిగింది. ఎందుకు ఈ అల్లర్లు జరుగుతున్నాయంటే రిజర్వేషన్లకు వ్యతిరేక బంగ్లాదేశ్లో స్వతంత్రం సాధించడానికి కృషి చేసినటువంటి అప్పటి స్వతంత్రోద్యమ నాయకుల పిల్లలకి 30% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల కాలంలో హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుకి వ్యతిరేకంగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ హింసాత్మక ఉద్యమాలు జరగడం జరిగింది. ఈ ఉద్యమాల్లో భాగంగా 300 మందికి పైగా చనిపోవడం జరిగింది. ఆ ఉద్యమాల తీవ్రత ఎక్కువయ్యి ప్రజెంట్ అక్కడ బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా రాజీనామా చేసేంత వరకు ఈ అల్లర్లు వెళ్ళటం జరిగింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టడుగుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రజెంట్ అక్కడ సైన్యాధ్యక్షుడి పేరు ఏమిటి, బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడి పేరు ఏమిటి అని కూడా అడగచ్చు. ఎందుకంటే ఈ అల్లర్లకు పరోక్షంగా ఈ సైన్యాధ్యక్షుడే కారణం అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్టు. కాబట్టి బంగ్లాదేశ్ ప్రస్తుత అధ్యక్షుడి పేరు ఏమిటి అంటే జనరల్ వకార్ ఉజ్ జమాన్.
ఈ ప్రజెంట్ ఈ సైన్యాధ్యక్షుడు అక్కడ తాత్కాలిక సైన్య ఆధీనంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ రాజీనామా చేసినటువంటి షేక్ హసీనా పార్టీ ఏమిటి అని అంటే అవామీ లీగ్. బంగ్లాదేశ్కి ఏ సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది అని అడిగితాడు. 1971లో స్వతంత్రం రావడం జరిగింది. బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం పేరు ఏమిటి అని అడిగితే గణ భవన్. అంతేకాకుండా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేయడం జరిగింది. బంగ్లాదేశ్ ఢాకాలో ఆందోళనకారులు ధ్వంసం చేసినటువంటి సాంస్కృతిక కేంద్రం పేరు ఏమిటి అని అడుగుతాడు. ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం. దానికి గాను భారతదేశం కూడా పక్కన ఉన్నటువంటి భారతదేశం కూడా అప్రమత్తమైంది. బంగ్లాదేశ్తో 4096 కిలోమీటర్ల పొడవైనటువంటి దేశ సరిహద్దుల్లో BSF కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. బంగ్లాదేశ్కి భారతదేశ్కి మధ్య సరిహద్దు కాపలా కాస్తున్నటువంటి ఫోర్స్ పేరు ఏమిటి అని అడిగితే BSF. ఈ BSF ప్రజెంట్ డీజీ ఎవరు అని అంటే డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి. ప్రధాని మోడీతో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సమావేశమయ్యి పరిస్థితిని వివరించడం జరిగింది. భారతదేశ్కి బంగ్లాదేశ్కి మధ్య నడిచేటటువంటి రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది రైల్వే శాఖ. భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి తిరిగేటటువంటి రైలు పేర్లు ఏమిటి అని కూడా అడగచ్చు. మైత్రి బంధన్, మిథాలి రైళ్లు 2 పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. 15 లక్షల కోట్ల సంపద ఆవిరి అని చెప్పి దేశీయ స్టాక్ మార్కెట్ ఊహించని షాక్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అమెరికాలోని నిరుద్యోగ గణాంకాలు అంచనాల కంటే అధికంగా ఉండటం వలన, మరియు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఊహించిన విధంగా వడ్డీ రేట్లు పెంచడం వలన, మరియు హమాస్, హజ్బుల్లా అగ్రనేతల హత్యలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగటం వలన ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటన చుట్టుముట్టాయి. ఇందులో భాగంగా సునామీగా సూచీలు పతనమవటం జరిగినాయి. అందుకు అనుగుణంగా ఒక్క రోజులోనే 15.32 లక్షల కోట్లు ఆవిరయ్యి 441.84 లక్షల కోట్లకు చేరటం జరిగింది. BSE నమోదిత కంపెనీల యొక్క మార్కెట్ విలువ, ఇంపార్టెంట్ ఇది. క్వశ్చన్ అడుగుతాడు, ఇటీవల కాలంలో BSE మార్కెట్లో నమోదిత విలువ ఇటీవల కాలంలో ఒక్క రోజులోనే ఎన్ని లక్షల కోట్లు ఆవిరయ్యింది సంపద అని అడుగుతాడు. 15 లక్షల కోట్లు. పాయింట్ల రూపంలో చూసుకున్నట్లయితే సెన్సెక్స్ ఒక రోజులోనే 2223 పాయింట్లను నష్టపోయి, నిఫ్టీ 662 పాయింట్లు కోల్పోయి 24,000 పాయింట్లకు పడిపోవడం జరిగింది ఒక రోజులో. భారత్లో స్టాక్ మార్కెట్లను పర్యవేక్షించే సంస్థ ఏది అని అంటే సెబీ వెబ్రివేషన్ కూడా అడుగుతాడు. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ వెబ్రివేషను. ప్రజెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరనంటే మాధురి పూరిబాచ్. అగ్రగామి రిలయన్స్ ఫార్చ్యూన్ గ్లోబల్ 500లో 86వ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ హవా కొనసాగుతుంది. ఫార్చ్యూన్ విడుదల చేసిన గ్లోబల్ 500 జాబితాలో భారత్లో అత్యుత్తమ ర్యాంకు పొందిన కంపెనీగా RILలో నిలవటం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ప్రపంచ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే గత ఏడాదితో పోలిస్తే 2 స్థానాలు మెరుగుపడి ప్రజెంట్ 86వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్నో స్థానంలో ఉందంటే 86 స్థానం. భారతదేశంలో చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి కంపెనీ ఏది అని అంటే అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ ఈ జాబితాలో నెంబర్ 1 స్థానంలో ఉంది. అదేవిధంగా నెంబర్ 2 స్థానంలో అమెజాన్ 2వ ర్యాంక్ ఉంది. ఈ నెంబర్ 1 స్థానాన్ని వాల్మార్ట్ వరుసగా 11వ ఏడాది కొనసాగించింది. 11 సంవత్సరాల నుంచి వాల్మార్టే ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఏడాది ర్యాంకింగ్స్లో మొత్తం 9 భారతీయ కంపెనీలు చోటు దక్కగా అందులో 5 ప్రభుత్వ రంగానివే. ఒకసారి చూడండి, ఇండియాలో నెంబర్ 1 అయితే రిలయన్స్. ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీల్లో 86వ స్థానంలో ఉంది ఆ జాబితాలోని. LIC 95వ స్థానంలో ఉంది. IOC 116వ స్థానం. SBI 178వ స్థానం. ONGC 180వ స్థానం. BPCL 258వ స్థానం. టాటా మోటార్స్ 271వ స్థానం. టాప్ 5 1 2 3 గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కాశ్మీర్ లోయను దాటి పాక్ పన్నాగాలు అని చెప్పి ప్రజెంట్ కాశ్మీర్లో పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడం, దానివలన చాలామంది సైనికులు చనిపోవడం కూడా జరుగుతుంది. పర్వతమయమైన జమ్మూ కాశ్మీర్ గుండా సింధు, రావి, చీనాబ్, జీలం, నీలం నదులు పాకిస్తాన్లోకి ప్రవహిస్తాయి. గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్ నుంచి ఏ నదులు పాకిస్తాన్లోకి ప్రవహిస్తున్నాయి అని అడుగుతాడు. సింధు, రావి, చీనాబ్, జీలం, నీలం నదులు.
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల గురించి ఒకసారి తెలుసుకున్నట్లయితే భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు అంటే 3323 కిలోమీటర్లు. పాకిస్తాన్తో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి అంటే 4 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. అందులో జమ్మూ కాశ్మీరు, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ఈ 4 రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ 1222 కిలోమీటర్లు సరిహద్దు పంచుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో లడఖ్, జమ్మూ కాశ్మీర్ కలిపి అందులో లడఖ్ 357 కిలోమీటర్లు పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటుంది. జమ్మూ కాశ్మీర్ 865 కిలోమీటర్లు పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటుంది. రాజస్థాన్ విషయానికి వస్తే 1170 కిలోమీటర్లు పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటుంది. గుజరాత్ రాష్ట్రం 506 కిలోమీటర్లు పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటుంది. పంజాబ్ 425 కిలోమీటర్లు పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటుంది. పాకిస్తాన్తో అత్యధికంగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి భారతదేశంలో రాష్ట్రం ఏది అని అడిగితే రాజస్థాన్ 1170 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటుంది. భారత్కి పాకిస్తాన్కి మధ్య సరిహద్దును కాపలా కాస్తున్నటువంటి ఫోర్స్ పేరు ఏమిటి అంటే BSF ఇంపార్టెంట్. ప్రజెంట్ పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి పేరు ఏమిటంటే షహబాజ్ షరీఫ్. అదేవిధంగా పాకిస్తాన్ అధ్యక్షుడి పేరు ఏంటి? ప్రజెంట్ పాకిస్తాన్ అధ్యక్షుడి పేరు ఆసిఫ్ అలీ జర్దారీ. రెండో వ్యక్తి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. విజయవంతంగా పనిచేస్తుందన్న మస్క్ మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. తాజాగా మరో వ్యక్తికి చిప్ను అమర్చినట్లు న్యూరాలింక్ CEO ఎలాన్ మస్క్ ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో మానవ మెదడులో రెండవ చిప్ని అమర్చినట్టు ప్రకటించినటువంటి న్యూరాలింక్ CEO ఎవరు అని అడుగుతాడు ఎలాన్ మస్క్. తొలి చిప్ను అమర్చినటువంటి వ్యక్తి పేరు ఏమిటంటే నోలాండ్ అర్బాగ్ తొలి చిప్ను అందుకున్నటువంటి వ్యక్తి పేరు. రెండవ చిప్ను అమర్చినటువంటి వ్యక్తి పేరుని ఇంకా వెల్లడించలేదు, గుర్తుపెట్టుకోండి. ఏ క్షణమైనా ఇరాన్ దాడి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ హమాస్, హజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. ఇటీవల కాలంలో హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయిల్ ఇరాన్ దేశంలో ఒక బాంబు దాడిలో చంపడం జరిగింది. ఇస్మాయిల్ హనియా ఇటీవల కాలంలో హమాస్ కీలక నేత అయినటువంటి ఇస్మాయిల్ హనియాని ఏ దేశంలో ఇజ్రాయెల్ హతమార్చింది అని అడగొచ్చు. ఇరాన్ దేశంలోని. లేకపోతే ఇటీవల కాలంలో ఇరాన్లో హత్య కావించబడినటువంటి హమాస్ నేత పేరేమిటి అని అడగొచ్చు. ఇస్మాయిల్ హనియా. హమాస్ ఇజ్రాయెల్ మీద ఏ సంవత్సరం ఏ రోజున అటాక్ చేసింది అని అడగొచ్చు. అక్టోబరు 7, 2023 సంవత్సరంలో హమాస్ ఇజ్రాయిల్లో అటాక్ చేయడం జరిగింది. ఇందులో జోర్దాన్ రాజు పేరు ఇవ్వడం జరిగింది అబ్దుల్లా. అదేవిధంగా ఇరాన్ అధ్యక్షుడి పేరు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ షోయిగు. ఇరాన్ అధ్యక్షుడి పేరు పెజిష్కియాన్. ఉత్తర కొరియా సైన్యానికి అణుక్షిపణి సంచార లాంచర్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అణు క్షిపణులను ప్రయోగించగల 250 సంచార లాంచర్లను ఉత్తర కొరియా తమ అగ్రగామి సైనిక దళాలకు అందజేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడి పేరు కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో ఆదివారం అప్పగింత కార్యక్రమం వేడుకగా జరగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఏ దేశం అణుక్షిపణుల ప్రయోగించగలిగ 250 సంచార లాంచర్లను సైనిక దళాలకు అందించింది అని అడుగుతాడు. ఉత్తర కొరియా 250 సంచార లాంచర్లు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఆ అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉంది అని చెప్పి MCDలో నియామక పదవులపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఇచ్చడం జరిగింది. ప్రముఖులను నియామక పదవికి నామినేటెడ్ పోస్టులకు ద్వారా ఢిల్లీ నగరపాలిక సంస్థలోకి తీసుకునేందుకు లెఫ్టినెంట్ గవర్నర్లకు చట్ట ప్రకారం అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఢిల్లీ యొక్క ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అని అడుగుతాడు VK సక్సేనా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఏమిటి అని కూడా అడగొచ్చు, DY చంద్రచూడ్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 2024 పారిస్ ఒలింపిక్స్ ఫ్రాన్స్ దేశం ఆతిథ్యం ఇస్తుంది. భారతదేశం నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా పురుషుల 100 మీటర్స్ ఫైనల్స్ నిన్న జరిగాయి. ఇందులో పురుషుల 100 మీటర్స్ ఫైనల్స్ విజేతగా నిలిచినటువంటి క్రీడాకారుడి పేరు ఏమిటి అని అడుగుతాడు. నోవా లైన్స్ రజతం సాధించింది కిషేన్.